నమస్తే సార్. అవుతాయండి. సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ వెనక వర్మ గారు ఉన్నారు. అవును. సో ఏంటంటే ఇక్కడ వర్మ గారు ఉన్నారు కరెక్టే. హ్మ్. బ్యాక్ సైడ్ నుంచి చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వ్యూహాలు పన్నుతున్నారంట. హ్మ్. అని ఒక టాక్ వినిపిస్తుంది. ఎక్కడ వైసీపీ వర్గంలోనే ఒక టాక్ వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా అది చంద్రబాబు గారు అంత దారుణానికి పాల్పడతారు? ఒక పొత్తులో ఉన్నారు వాళ్ళిద్దరు. ఇక్కడ ఏంటంటే అది పుకారు పుట్టించిన వాళ్ళెవరు? వైసీపీ పార్టీ వాళ్ళు. ఎన్ని పుకార్లు పుట్టించారు? ఇక్కడ పిఠాపురంలో ఆ తమన్నా అనేటువంటి ట్రాన్స్‌జెండర్ పోటీ చేస్తన్నారు. అవును. చేసిందా? ఈ పిఠాపురంలో ఆహ్, పవన్ కళ్యాణ్‌ని జనం అంతా ఓడిస్తారు. దానికేం ముద్రగడ పద్మనాభం, మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. డెఫినిట్‌గా ఓడించేస్తా అన్నారు. ఓడించారా? ఈరోజు పిఠాపురంలో ఎవరైనా అడుగు పెట్టగలరా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టినప్పుడు కూడా తరిమి కొట్టే పరిస్థితుల్లో పిఠాపురంలో జనసేన సభ్యులున్నారు. ఇకపోతే ఎంత దారుణమైనటువంటి అపనింద. కాకపోతే చంద్రబాబు నాయుడు ఆయన ఓడిస్తాడా? ఇంకా వర్మ ఏమైనా సహాయ కార్యక్రమాల్లో నిరాకరణ చేస్తాడా అని అనడం సమంజసం. రాజకీయాలు కదా! ఇంత కష్టపడి ఆయన్ని నేను గెలిపించడం ఏంటి, ఆయన అనుభవించడం ఏంటి అనే ఆలోచన రావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేకపోతే లేడు. చంద్రబాబు నాయుడు చేసిన అతి మంచి చంద్రబాబు నాయుడు అంటే ఈ పోరాటంలో అతి మంచి సహాయం చేసిన పవన్ కళ్యాణ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ ఆల్ ఫేడ్ అవుట్ అయిపోయాడు, ఎగ్జాస్ట్ అయిపోయాడు, జైలు పాలైపోయాడు. ఎవరు దగ్గర రావటం లేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దగ్గర రావటం లేదు. అప్పుడు అటువంటి సమయంలో నేనున్నానని చెప్పాడు. అది వాళ్ళ గుండెల్లో బాగా నాటుకుంది. లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ గుండెల్లో బాగా నాటుకుంది. అందుకే లోకేష్ అన్నాడు, నా కష్టాల్లో ఆదుకున్న ఒకే ఒక వ్యక్తి పవన్ అన్న, నాకు అన్న అని గౌరవించాడు. చంద్రబాబు నాయుడు కూడా లేదు నువ్వు లేకపోతే లేదు, కాబోయే సీఎం నువ్వేనయ్యా అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు జనం వీళ్ళు ఆశించినంత వత్తాసు లోకేష్ పడటం లేదు. అర్థమైందా? లోకేష్ మంచిగా మాట్లాడుతున్నాడు, తెలివిగా మాట్లాడుతున్నాడు, తెలివితేటలు ఉన్నవాడు. అయినప్పుడు కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే ఊళ్ళు ఎగబడి వచ్చేస్తున్నాయి. అదొక వేవ్ అండి, అంతే. ఆ వేవ్‌లోనూ అదృష్టం కావచ్చు, వేవ్ కావచ్చు. అదృష్టం లేకుంటే ఎవరు రారు కదా! పవన్ కళ్యాణ్ 23న ఎప్పుడో సభ పెడతాడట. ఇంకా ఎలా ఉంటుందంటే సభకి నాగేంద్ర బాబు ఉంటాడు, చరణ్ ఉంటాడు, తర్వాత బహుశా చిరంజీవి కూడా ఉండొచ్చు నామినేషన్ వేసినప్పుడు. చిరంజీవి ఏమంటాడు, నేను రాజకీయాలకి అతీతంగా నా తమ్ముడు కాదు నా కొడుకు లాంటి వాడు కాబట్టి వచ్చానంటాడు. అంతే కదా! మీరు వీళ్ళందరూ వచ్చి అప్పుడే అల్లు అర్జున్ క్యాంపెయిన్‌లో దిగిపోయాడు. క్యాంపెయిన్ చేస్తున్నాడు. వాళ్ళని ఎవరు ఆపుతారండి? వాళ్ళు ఒకటి ఏదో ఒక ఆల్మోస్ట్ ఆల్ ఎప్పటినుంచో ఉన్నటువంటి మెగాస్టార్. ఎవరైనా చూద్దాం అనుకుంటారు కదా! అల్లు అర్జున్ చూద్దాం అనుకుంటారు కదా! రామ్ చరణ్ చూద్దాం అనుకుంటారు కదా! వాళ్ళు ఎవరు ఆపుతారు చెప్పండి? అందువల్ల ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ వైసీపీ ఏంటంటే అంటే కుక్కుడు స్టోరీస్ అంటారు. అంటే సొంతంగా పొగ రాదంటారు కదా! లేదు వీళ్ళే పుట్టిస్తారు. ఈరోజు తెలంగాణలో ఎంత వేడి పుకార్లంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కేసీఆర్ పార్టీలోకి వెళ్ళిపోతారని ఇప్పుడు పుకారు పుట్టింది. నిజంగా వెళ్ళిపోతారంటే ఒకలాగా వెళ్ళిపోతారు. కేసీఆర్ వైభవంగా ఉన్నప్పుడు, కేసీఆర్ కూతురు వైభవంగా ఉన్నప్పుడు, కేసీఆర్ కొడుకు కేటీఆర్ వైభవంగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళిపోతే మనం జాగ్రత్త పడతామని, మాకేదో మంచి పదవి దక్కుతుందని, ఏదో ప్రెజెంట్ వస్తుందని, బహుమతి వస్తుందని వెళ్ళొచ్చు. ఇప్పుడు అక్కడ తిహార్ జైల్లో చెప్పకూడు తింటుంది. ఈయన మీదేమో ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి. కేసీఆర్ని నేడు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ని కెలామిటీస్ మధ్య ఉన్నటువంటి పార్టీలోకి బాగా స్పూన్ ఫీడింగ్ అన్నమాట. చేత్తో నోట్లోకి ముద్ద పెట్టేలాగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ పార్టీని విడిచిపెట్టి వెళ్తారంటే ఎవరు నమ్ముతారండి అనుకుంటారన్నమాట. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ వారు సృష్టించడం అంటే ఒక నింద, అపవాదు అనుకుంటారన్నమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ కళ్యాణ్ని ఓడించడు.
ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఒక సపోర్ట్ కావాలి. అవును. చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ అవ్వడు, సీఎంఏ అయినట్టయితే పవన్ కళ్యాణ్‌తోనే ఉంటాడు. ఎందుకంటే పేరుకి సీఎం పవన్ కళ్యాణ్ గానీ, నిర్మాణం అంతా ఆయనదే కదా! ప్లానింగ్ అంతా ఆయనదే కదా! అందువల్ల అన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఎందుకండి పవన్ కళ్యాణ్ తప్పించుకుంటాడు? అది యూజ్‌లెస్ మాట. ఫేక్ న్యూస్ ఇదంతా. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా.